సింహరాశి వారు ఈ పేరు గల స్త్రీతో జాగ్రత్త. ఏప్రిల్ నెల ముగిసేలోపు ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండు తప్పులు అసలు చెయ్యకండి. 100% జరగబోయేది ఇదే. సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు ఏ పేరు గల స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూడబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది కనుక కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సింహరాశికి సంబంధించినటువంటి వారికి తెలుగు అక్షరం మా గుణింతంలో ఏదైనా సరే అక్షరం లేదా ఇంగ్లీషు అక్షరం ఎంతో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో ప్రమాదం అయితే పొంచి ఉంది కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. అంతేకాదు మీకు ఈ సమయంలో ఎంత పని చేస్తే అంత ఫలితం దక్కుతుంది. కీలకమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చక్కటి మేలు కలిగిస్తాయి. ప్రారంభించిన ఆశించిన ఫలితాలు రాబట్టడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. అనవసరమైనప్పుడు డబ్బు సమకూరదు, అవసరమైనప్పుడు డబ్బు సమకూరుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలమైన యోగాలు అయితే ఉన్నాయండి. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. కాలాన్ని వృధా చేయకుండా ప్రతి పనిలో కూడా సకాలంలో పూర్తి చేయబడింది. బుద్ధి ధైర్యంతో సవాళ్లు కూడా ఎదుర్కొనండి. ఇతరులతో వాగ్వాదానికి పోకుండా శాంతంగా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటే మేలు. నవగ్రహ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో శనిదేవుని స్థానంలో మార్పు కారణంగా ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి. మీ యొక్క వివాహ సన్నాహాలు కూడా ఆలస్యం కావచ్చు. కొన్ని చిన్న సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా గురువు 11వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కూడా చక్కగా మెరుగుపడతాయి. దీంతో మీ సంబంధాలు కూడా బలంగా మారుతాయి. మీకు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితంలో చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. శని ప్రభావంతో ఈ రాశి వారి కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటారు. గురువు 11వ స్థానంలో ప్రవేశించడంతో మీ సంబంధాలన్నీ కూడా ఏడాది పొడవునా కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. అంతేకాదండి, రాశివారికి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గురుడు 9వ స్థానం గుండా సంచారం చేసే సమయంలో ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారి కోరికలు నెరవేరుతాయి. బుధుడి ప్రభావంతో మంచి విజయాలు లభిస్తాయి. న్యాయరంగంలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఈ కొత్త ఏడాది శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. మొత్తానికి విద్యారంగంలో సింహరాశి వారికి సానుకూల ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా శని తన స్థానాన్ని మార్చుకుని 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీకు ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి వైద్యుల సలహాలు తీసుకోవాలి. ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. రాహుకేతువుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. కాబట్టి మీరు ఆహారపు అలవాట్లను నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది. శని ప్రభావంతో మానసికంగా కొంత ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి.
చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది క్లియర్గా తెలుసుకుందాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలు యందు కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతమునందుకు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రాశివారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని వీరు ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి ఉండవలనన్నటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయపదంలో నడచడానికి వీరు ఇష్టపడతారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికముగా ఉంటుంది. ఇది వీరి అనర్ధంకంగా కూడా చెప్పవచ్చు. దీని కారణంగా అనేక చిక్కులు వీరు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము వీరు బాధపడతారు. కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చాలా చక్కగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటుంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వారు వీరిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుంబన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అంటే అసలు పడదు. చూసారు కదా, సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.